హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ ఆనపకాయ కర్రీ అండి. ఫస్ట్ ఆనపకాయ పీస్ని కట్ చేసుకొని కుక్కర్లో యాడ్ చేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. మనం వాటర్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ప్యాన్ పెట్టండి. ప్యాన్ హీట్ అయ్యే తర్వాత ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ కూడా హీట్ అయ్యాక పచ్చిశనగపప్పు ఇంకా మినపప్పు 1 స్పూన్ అలా యాడ్ చేసుకోవాలండి. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. 2-3 మినిట్స్ అలాగా మనం వేపిన పల్లీలు ఉంటాయి కదండి, వాటిని చక్కగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గార్లిక్ కూడా యాడ్ చేసుకొని చక్కగా వీటిని 2-3 మినిట్స్ అలాగే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మస్టర్డ్ సీడ్స్ ఇంకా జీరా యాడ్ చేసుకోవాలి. 1 మినిట్ అయ్యే తర్వాత రెడ్ చిల్లీ ఇంకా గ్రీన్ చిల్లీ మీ స్పైస్ బట్టి యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైనా ఇంకా దీంట్లో మనం రెడ్ చిల్లీ పౌడర్ వేయం కదండి, అందుకని ఇప్పుడే కరివేపాకు కూడా యాడ్ చేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వీటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఒక 3-4 మినిట్స్ అలాగే మీడియం ఫ్లేమ్లో. పప్పులన్నీ లైట్గా క్రంచీగా అవుతాయండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఆనపకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని యాడ్ చేసుకొని 5-6 మినిట్స్ అలాగే మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ ఇంకా టర్మరిక్ మనం టేస్ట్ బట్టి యాడ్ చేసుకోవాలండి. వీటిని మరోసారి మిక్స్ చేసుకోవాలి. మరో 3-4 మినిట్స్ అలాగే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, శనగ పలుకుల పౌడర్, వాటిని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చక్కగా కోట్ అయింది కదండి మిక్స్చర్ అంతా ఆనపకాయ ముక్కల్ని. చూడండి చక్కగా. ఇప్పుడు మనం లిడ్ పెట్టి ఒక 2-3 మినిట్స్ అలాగే కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. చూడండి, కర్రీ చక్కగా దగ్గరికి వచ్చేసిందండి. మన యమ్మీ ఆనపకాయ కూర రెడీ అయిందండి. మీరు చపాతీ అయినా రైస్తో దేనితోనైనా ట్రై చేయొచ్చండి. చాలా యమ్మీగా ఉంటుంది. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.